మాకు తెలియదు సార్. ఎన్నేళ్ళ బిడ్డ పోయి ఇప్పుడు? ఎన్నేళ్ళు అయింది? 22 ఏళ్ళు అయిందంట. మరి ఏమనుకున్నావు? నీ బిడ్డ ఎక్కడ పోయింది అనుకున్నావు? అందరు చచ్చిపోయింది అనుకున్నా. కానీ ఇప్పుడు నీ బిడ్డ దొరికింది, ఎంత సంతోషం కదా. కానీ నీ భర్త చనిపోయినట్టుగా పాపం, పెద్ద అయిన తాత. నువ్వేమనుకున్నావు తల్లి? మీ అక్క అవుతుంది కదా, మరి వెతికిర్రా? కానీ మరి మీరు వెతికిరు కానీ దొరకలే పాపం. నువ్వు ఏడోక 22 ఏళ్ళ తర్వాత నీకు కలుపుతున్నా, ఇబ్బంది ఏం లేదు, బాధపడకు సరేనా. ఇప్పుడు తీసుకొస్తా, వచ్చిర్రు తీసుకొని వస్తా. నీకు మనవరాళ్ళు పీజీ చేస్తుంది నీ మనవరాలు. మనవాడేమో 10th క్లాస్ చదువుతున్నాడు. అప్ప చెప్తా, ఇప్పుడు వస్తున్నారు, నువ్వేం బాధపడకు. చల్లంగా చూసే నీ త్రినేత్రం. కైలాసమును చేసినావు. అందరికీ నమస్తే, నేను మీ గట్టుగిరి. ఇక్కడ కూర్చున్నటువంటి ఈ యొక్క తల్లి మరొక తల్లి గురించి, ఒక 22 సంవత్సరాల కళ ఏదైతే ఉందో ఆ కళ గురించి మేము చాలా ప్రయత్నం చేసినాం. మొత్తం మీద మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక దుర్గమ్మ మరొక తల్లి గురించి ఆమె అన్వేషణలో భాగంగా మేము వెతికి మరి ఈ రోజైతే మరి ఈ తల్లిని ఒక్కదరికి చేర్చినాం. అంటే ఈ కూతుర్ని ఆ తల్లి దగ్గరికి అయితే చేర్చగలిగినాం. 22 సంవత్సరాల కళ మొత్తం మీద కథ సుఖంతమైంది. ఈ తల్లికి 3 పిల్లలు, ఈ తల్లికి మరి 3 పిల్లలు, వాళ్ళందరూ పెద్ద కుటుంబం అయిపోయింది. ఇంతకు ముందు నా కుటుంబం ఒకటే అని చాలా బాధపడుతుండే. మొన్న మా దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పింది, అన్న నాకు ఎవరు లేరు, నేను నా పిల్లలమే ఉన్నామని చెప్పింది. కానీ నీ అడ్రస్ చెప్పండి తల్లి, నేను వెతికి మరి మొత్తం మీద మీ తల్లి, మీ తండ్రి, మీ అన్నదమ్ములు ఎక్కడున్నారో నీ వెతికి మరి తీసుకొస్తా అని చెప్పి మాట ఇచ్చిన. మరి వాళ్ళు చేసిన కార్యం ఏదైతే ఉందో అన్నదాన కార్యక్రమం, ఆ అన్నదాన కార్యక్రమమే ఈరోజు ఈ యొక్క కుటుంబాన్ని కలిపిందని చెప్పుకోవచ్చు. సో ఏదేమైనా మొత్తం మీద 22 సంవత్సరాల ఒక ఇబ్బందుల్ని మనం తొలగించగలిగినాం. మరి ఈ తల్లి కూడా చాలా దీనమైన స్థితిలో ఉంది. వాళ్ళు కూడా వెతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఈమె కూడా వెతకలేని పరిస్థితిలో ఉండే ఎవరికి వారు జీవనం కొనసాగిస్తుండేది. కానీ ఇలా కాదు, మొత్తం మీద ఇదేదో జరగాలని వీళ్ళందరినీ ఇక్కడికి మాతృదేవోపాశ్రమానికి పిలిపించి మరి ఒక అన్నదాన కార్యక్రమం నిర్వహించి, మరి ఆ దేవుడు ఒక ఆట చూడండి, వీళ్ళంతల వీళ్ళున్నారు అన్నదాన రూపంలో అనాథలకి అన్నదానం చేయాలని ఒక సంకల్పం దేవుడు కల్పించి ఇక్కడికి పంపించి మరి వీళ్ళందరినీ ఒకే దగ్గర మళ్ళా ఇక్కడే అన్నదానం చేసిన చోటే వీళ్ళ కుటుంబాలని కలిపిండంటే నిజంగా ఆ పరమేశ్వరుడు ఉన్నాడా అంటే ఉన్నాడని చెప్పుకోవచ్చు. దానగుణ చేతులకు మా వందనం. సో ఏదేమైనా నేను ఒక మంచి కార్యాన్ని చేస్తున్నా మరి అని ఒక భావనతో ఈరోజు ఒక కుటుంబాన్ని అయితే మనం కలపగలిగినాం. మన మాతృదేవోభవ ఆశ్రమంలో కుటుంబాల కలయిక ఏదైతే ఉందో మరొక కుటుంబాన్ని మనం కలపగలిగినాం. మన ఆశ్రమం ఖాతాలో మరొక సక్సెస్ఫుల్ స్టోరీ అయితే మొత్తం మీద మనం చేయగలిగినాం. సో ఇంకా ఎవరైనా ఇలాంటి వాళ్ళు తప్పిపోయిన వాళ్ళు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు తప్పిపోయిన వాళ్ళు ఉంటే మన ఆశ్రమానికి రండి. ఇలా కుటుంబాలందరూ కూడా సంతోషంగా ఉండండి. మా అమ్మ గురించి
22 సంవత్సరాల నుంచి ఎత్తుకుతున్నా. మా అమ్మ ఈరోజు దొరికినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అంటే ఎట్లా తప్పిపోయారమ్మా మీరు ఆనాడు? ఎట్లా తప్పిపోయారు? అప్పుడు అందరూ ఇక్కడ పనికి వచ్చేయడం వల్ల తప్పిపోయాను. ఇక అందరు వెళ్ళిపోయారు, నన్ను వదిలేసారు వీళ్ళందరూ. వాళ్ళు ఏడిపోయినాక చూసుకురు, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు ఏమనిపిస్తుంది తల్లి? మీ అమ్మ నాన్నని ఇప్పుడు ఒక దగ్గర చేర్చినాం, ఇప్పుడు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు. 22 ఏళ్ళ తర్వాత మీ అమ్మని చూసినప్పుడు ఏమనిపించింది? మస్తు సంతోషంగా అనిపించింది మా అమ్మని చూసి. 20 ఏళ్ళు అవుతుంది, 22 ఏళ్ళు అయింది. ఏమనుకున్నావు? మీ బిడ్డ ఎక్కడ పోయింది అనుకున్నావు? చచ్చిపోయింది అన్నారు. పోయింది 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 నీ బిడ్డ దొరకదు అని పండు పండుక్కు పండు పండుక్కు అన్నారు. కానీ పండుగ గుర్తు వచ్చేదా నీ బిడ్డే? పండుగ కదా. అగో దేవుడు ఏదైనా పాపం పుణ్యం చేస్తే కొంట పోతుండే. నాకు మీ బాకీ ఉన్నది తినేది అంతే. ఏ జన్మలతో ఈ పాపం ఒంటరిమైతిమి కదా శివా, ఇది ఆడించే వింత నాటకం మాట బొమ్మలము శివా, కర్మ ఫలముల సారము ఏమో ఆకలికేమి తెలుసు శివా. బంధాలు బంధుత్వాలు అంటే ఇలా ఉండాలి. 22 సంవత్సరాల క్రితం తప్పిపోయిన తల్లిని ఇవాళ ఒక చిన్న పిల్లలాగా వాళ్ళు ఆదరిస్తున్నారు. సో ఇలా అందరూ కలిసిమెలిసి ఉండాలని మాతృదేవోభవ ఆశ్రమం నుంచి కోరుకుంటున్నాము. 22 సంవత్సరాల నుంచి మా చెల్లె కనబడలేదు. ఎందుకంటే అంతకుముందు బాగా రోజుల నుంచి మాకు పరిచయం, చిన్నప్పటి నుంచి ఉన్నాము. తర్వాత వలస కోసం పనికి వచ్చినప్పుడు మరి అక్కడి నుంచి తప్పిపోవడం జరిగింది. తర్వాత మా చెల్లె లేదని చాలా రోజుల నుంచి బాధపడుతున్నాం. చాలా లెంకాం, మస్తు ప్రయత్నాలు చేసినాము, చాలా చూసినాము. లెంకి చాలా రోజుల నుంచి కష్టపడి తిరిగినాము. ప్రతి పండగ కూడా గుర్తు చేసుకున్నాము. మరి ఎన్ని రోజుల నుంచో లెంకుతున్నాం కాబట్టి ఎప్పుడు దొరకలేదు. చూసినాము. ఇప్పుడు వచ్చే నెలలో, పోయిన నెల నుంచి వస్తుందని చెప్పారు చాలామంది. పోయిన నెల కూడా వచ్చిందని చెప్పారు. ఈ నెలలో చూసిరు చాలామంది. చూసి ఇప్పుడు నాకు మరి మాతృదేవోభవ ఈ ఆశ్రమం ద్వారా, అనాథ ఆశ్రమం ద్వారా మరి మాకు తెలిసింది. వీళ్ళు చేసిన కృషికి ధన్యవాదములు. మరి వీళ్ళు చేసినందుకు వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. ఎందుకంటే మరి మా చెల్లె ఎన్ని రోజుల నుంచో చూస్తున్నాం, దొరకలేదు. మరి ఈ యొక్క సోషల్ మీడియా ద్వారా అందరు చాలామంది ఫోన్లు చేసి చాలామంది చెప్పిన్నారు. ఎందుకంటే నేను కూడా ఒక జిల్లా అధ్యక్షుడిని, వికలాంగుల కోసం పనిచేస్తున్నా కాబట్టి చాలామంది నాకు ఫోన్ చేసిరు. వికలాంగుడు రాములు ఉన్నావు కాబట్టి నీకే ఫోన్ వచ్చిందని చెప్పి చాలామంది చెప్పారు. కాబట్టి ఎంతోమంది ఈ సోషల్ మీడియాలో చూసి, చాలామంది చూసి పెట్టిన వారికి సోషల్ మీడియాలో కూడా మా ఊర్లో సాయి పటేల్ ఉన్నాడు, ఆయన ముందుగా పెట్టిండు నాకు. ఆయన పెట్టడం వల్ల నేను చూసి మళ్ళీ అదే రోజు నైట్లో 12 గంటల వరకు ఫోన్లు చేసి మరి తర్వాత కన్ఫర్మ్ చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. 22 ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ మా అమ్మది ఈరోజు నెరవేరినందుకు మాతృదేవో అనాథాశ్రమానికి చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అట్లాగే ప్రతి ఒక్కరు ఎవరైతే వీడియో షేర్ చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఫ్యామిలీకి రీచ్ అయ్యేలాగా చేసి హెల్ప్ చేశారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. ఈ హ్యాపీనెస్ ఇంకా మాటల్లో ఎక్స్ప్రెస్ చేయడానికి ఏమీ లేదు. మా కళ్ళు, మా ఫేసెస్ చూస్తేనే అర్థమైపోతుండొచ్చు. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ గిరి సార్. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు అమ్మమ్మ వాళ్ళ గురించి మాట్లాడినప్పుడు, మా అమ్మయ్య పిన్ని అని మాట్లాడినప్పుడు మా వెనకాల చూసుకుంటే ఎవరున్నారు? మా లైఫ్లో సొంతం అనే వర్డ్ లేదు. అంటే నాన్న, అమ్మ, చెల్లి, తమ్ముడు మాకు మేమే సొంతం. ఇప్పుడు ఒక వర్డ్ సొంతం అనే వర్డ్ మాకు క్రియేట్ అయ్యింది. సొంత మామయ్య ఉన్నాడు, సొంత పిన్ని ఉంది, అంత అత్తమ్మ ఉన్నారు, అందరు ఉన్నారు, ఇప్పుడు అమ్మమ్మ ఉన్నారు. అంటే ఇది చెప్పుకోవడానికి కొంచెం హ్యాపీగా ఉంది అన్నట్టు. అసలు చెప్పలేము ఇంకా. ఇప్పుడు హ్యాపీగా ఉంది. మాకు ఒక ఫ్యామిలీ క్రియేట్ అయింది. అందరిలాగే మాకు కూడా అందరు వచ్చిరని హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్. గ్రేట్ తల్లి, గ్రేట్. మీరందరూ కలిసిమెలిసి ఉండాలని మాతృదేవోభవ ఆశ్రమం తరఫు నుంచి కోరుకుంటున్నాం. నాకైతే ఫుల్ హ్యాపీగా ఉంది సార్. అది మీ వల్లనే, మీ దగ్గరకు వచ్చినందుకే మేము కలుస్తున్నాం. అసలు మేము ఒకవేళ రాకపోతే, మాకు ఈ థింక్ రాకపోతే మేము రాకపోయే వాళ్ళం, మాకు ఇదంతా ఉండకపోయేది. మీరు మీ వల్లనే సార్ మొత్తం. మీకు థ్యాంక్స్. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మా మామయ్య, మా పిన్ని అందరూ, మా అమ్మమ్మ కూడా ఉన్నందుకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది సార్, మీ వల్ల మేము కలుసుకున్నందుకు. థ్యాంక్ యూ నాన్న. మేము కూడా ఒక కుటుంబం, ఓకేనా? మాతృదేవ అన్నదాత అందరూ కలిసి మీరు తెచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మాది ఇప్పుడు పెద్ద కుటుంబంగా భావిస్తున్నాం. చిన్న కుటుంబం లేదు, ఇల్లది ఇప్పుడు పెద్ద కుటుంబంగా భావిస్తున్నాం. మీ అందరికీ సంతోషంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ. దుర్గమ్మ తల్లి, ఇప్పుడు మీ అమ్మని
మీ చెల్లెని మీ అన్నని మీకు అప్పచెప్తున్నాం. ఈ కుటుంబం ఎందుకు కలిసిందో తెలుసా? అక్కడ చూస్తే నాన్న లేడు, ఇక్కడ చూస్తే మీకు భర్త లేడు. దేవుడు ఒకడు ఉన్నాడు అని నిరూపించిండు ఇప్పుడు కూడా మళ్ళీ. ఎందుకంటే నీకు ఇప్పుడు ఇక్కడ భర్త లేడు, ఇక్కడ ఈ నాన్న లేడు, ఈ కుటుంబాన్ని కలపాలి అని ఒక సంకల్పంతో నిజంగా మీరు చేసిన ఏదైతే చిన్న ఒక మంచి కార్యం ఉందో అన్నదానం, అది 10 మందికి ఆదర్శంగా ఉంది. అలా ఆదుకుంది. దేవుడు ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండు, మీ భర్త కూడా ఒక పెద్ద కుటుంబాన్ని ఇచ్చిండు. అంటే అన్నదానం చేసింది ఎవరి పేరు మీద? మీ భర్త పేరు మీద. ఆయన ఒక కుటుంబాన్ని ఇచ్చిండు ఇప్పుడు. ఇలా చూసినావా తల్లి? మీ భర్త లేడు కదా, అందుకనే ఒక పెద్ద కుటుంబాన్ని, కానీ మగ దిక్కు లేరు, కానీ ఇవాళ 100 మంది మీ కుటుంబం పెరిగింది. వాళ్ళు లేరని బాధపడకుండా, ఇబ్బంది పడకుండా మంచిగా కలిసిమెలిసి పిల్లలు మంచి చదివించుకుంటూ మీరు కూడా వీళ్ళింటికి రావాలి, నువ్వు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, పెద్ద కుటుంబం ఉండాలి, మంచి కలిసిమెలిసి ఉండాలి. ఓకేనా? మంచిది. అనాథలకు అండైన మందిరం కట్టుగిరి సేవలు కమనీయం. దాతలెందరో అనాథనాదుకునే క్షేత్రం కట్టుగిరి సేవలు ఘన విజయం. అవాక్యులెందరినో మనిషిగా మార్చెను ఈ క్షేత్రం కట్టుగిరి. ఇంకా మరొక ఎపిసోడ్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నేను మీ గట్టుగిరి. థ్యాంక్ యూ.